Morning everyone, welcome to Unacademy JW Telugu.live daily with Samir. సో ఎలక్ట్రోమాగ్నెటిజం అయిపోయింది, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. క్లాస్ స్టార్ట్ కాకముందే 11 లైక్స్ వచ్చాయి. అంటే ఈ క్లాస్ గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, ఎలా వెయిట్ చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి మరి. అది సో ఎలక్ట్రోమాగ్నెట్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్. ఎందుకంటే డెఫినెట్ గా ఈ చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. డెఫినెట్ గా ప్రతిసారి వస్తుంది ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్. సో ఈ చాప్టర్ ని బేసిక్ గా స్టార్టింగ్ నుంచి స్లోగా చదువుతాం. సో స్లోగా ప్రతి ఒక్కటి డిస్కస్ చేద్దాం మనం. సో లెట్ us స్టార్ట్ విత్ ద ఫార్మల్ ఇంట్రడక్షన్. ఈ రోజు నేను జస్ట్ ఇంట్రడక్షన్, అసలు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఏంటి అనే ఇంట్రడక్షన్ ఇస్తాను చూడండి. So about me, I am Syed Samir Pasha, faculty in physics for JW Mains, Advanced and NEET. And I did my engineering from MJCET, BE, Bachelor of Engineering from Mufa Hamza College, Hyderabad. And I have a unique way of teaching using maths. So maths baga use cheskuntu teach chestanu. And I have total 8 years of teaching experience. So 2012 నుంచి నేను టీచ్ చేస్తున్నాను. ఈ ఫీల్డ్ లో ఉన్నాను, టీచింగ్ ఫీల్డ్ లో. స్టార్టింగ్ లో ఒక సంవత్సరం ఇంజనీరింగ్ చెప్పాను, దాని తర్వాత ఇంటర్లోకి వచ్చింది, ఎందుకంటే డబ్బులు బాగా వస్తాయని ఇంటర్లోకి వచ్చేసాను. బట్ ఎనీవేస్ నాకు ఇంటర్లోనే నచ్చింది. పిల్లలకి చాలా ఆ ఏజ్ లో కాన్ఫిడెన్స్ వస్తుంది, మంచి ఏదో చేయాలని ఉంటుంది. సో వంశీ అఫీషియల్స్, హాయ్ వంశీ. అండ్ చిల్డ్రన్, ఒకవేళ మీరు అన్అకాడమీ యొక్క టెలిగ్రామ్ ఛానల్ ని, మన జేడబ్ల్యూ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి. ఎందుకంటే మా క్లాస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు ఇందులోనే వస్తాయి. సో టెలిగ్రామ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ టెలిగ్రామ్ ఛానల్లో సెర్చ్ చేయండి జేడబ్ల్యూ తెలుగు లైవ్ అని. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ప్రతి క్లాస్ యొక్క డీటెయిల్స్ నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఫ్రీ యూట్యూబ్ లో మీరు క్లాసెస్ వినేవంత ఫ్రీ కోర్స్ ఇది. యూట్యూబ్ లో ఉన్న ఫ్రీ కోర్స్ తో పాటు అన్అకాడమీ యాప్ లో కూడా చాలా ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి, తెలుగులో కూడా ఉన్నాయి. సో అవి మీరు యాక్సెస్ చేయాలంటే ముందు ప్లే స్టోర్ లోకి వెళ్ళి అన్అకాడమీ లెర్నింగ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. చేసిన తర్వాత అక్కడ ఇన్స్టాల్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉన్నట్లయితే దాన్ని అప్డేట్ చేసుకోండి. సో కొత్తగా ఇన్స్టాల్ చేసిన వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి యూస్ చేసి లాగిన్ అవ్వండి. అక్కడ మేనేజ్ గోల్స్ అని ఉంటుంది, అక్కడ ఐఐటి జేడబ్ల్యూ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఒక 3 లైన్స్ వస్తాయి, దాన్ని క్లిక్ చేస్తే ఐఐటి జేడబ్ల్యూ ఇలా స్క్రోల్ డౌన్ అవుతుంది. ఇక్కడ ప్లస్ కోర్స్, ఫ్రీ కోర్స్, స్పెషల్ క్లాసెస్ అని ఉంటాయి. ఈ స్పెషల్ క్లాసెస్, ఫ్రీ కోర్స్ తెలుగులో చాలా ఉన్నాయి, ఫ్రీ కోర్స్ తక్కువ ఉన్నాయి, కానీ స్పెషల్ క్లాసెస్ చాలా ఉన్నాయి. అవన్నీ మీరు స్పెషల్ క్లాస్ అని క్లిక్ చేసి నా పేరు టైప్ చేస్తే నా స్పెషల్ క్లాసెస్ అన్ని మీరు ఫ్రీగా చూడొచ్చు యాప్లో. కాకపోతే దీనికి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. కాదు నాకు ప్లస్ క్లాస్ కావాలి, కంప్లీట్ ఫుల్ ప్లెడ్జ్ కోర్స్ కావాలంటే మీరు పే చేయాల్సి వస్తుంది. సో ప్లస్ కోర్స్కి ఎంత అంటే, ప్లస్ కోర్స్ని మీరు క్లిక్ చేస్తే ఇక్కడ గెట్ సబ్స్క్రిప్షన్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ గెట్ సబ్స్క్రిప్షన్ లో మీకు ఎన్ని మంత్స్ సబ్స్క్రిప్షన్ కావాలి, 3 మంత్సా, 6 మంత్సా, 2 మంత్సా, లేకపోతే 12 మంత్సా అనేది చూసుకోండి. మీకు ఎంత ఎక్కువ మంత్స్ తీసుకుంటే అంత పర్ మంత్ తగ్గిపోతుంది. హాయ్ యమున. సో 24 మంత్స్ కి ఫీజు ఎంత అంటే 56,000 అన్న. సో మీరు నా కోడ్ సయ్యద్ S10, ఇక్కడ రిఫరల్ కోడ్ అని ఉంటుంది, ఆ సయ్యద్ S10 నా పేరు మీద ఉన్న కోడ్ యూస్ చేసినట్లయితే 5,600 మీకు డిస్కౌంట్ వచ్చి టోటల్ గా 50,400 కి మొత్తం 2 ఇయర్స్ కోర్స్ ఫ్రీగా, ఫ్రీ అంటే 2 ఇయర్స్ కోర్స్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఆ ప్లస్ ని యాక్సెస్ చేసిన తర్వాత ఈ క్లాస్ సెకండ్ ఇయర్ వాళ్ళక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ న్యూ చాప్టర్ ఇప్పుడే స్టార్ట్ కాబోతుంది. సో దిస్ ఈస్ ఫ్రీ ఫర్ ఆల్. అండ్ యూట్యూబ్ అనేది ఫ్రీ. సో ప్లస్ కోర్స్ మాత్రం పే చేయాలి 50,400. ఈ 50,400 ని కూడా డివైడెడ్ బై 24 మంత్స్, ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ గా స్ప్లిట్ చేసుకోవచ్చు. అండ్ దానికి ఎక్స్ట్రా కాస్ట్ ఏం పడదు, దట్ ఈస్ నో కాస్ట్ ఈఎంఐ. అండ్ ప్లస్ కోర్స్ 6 మంత్స్ ఎంత అంటే 25,250, 12 మంత్స్ 34,650, అండ్ 24 మంత్స్ వచ్చేసి 50,400. నాకు ఇంకా బెటర్ సబ్స్క్రిప్షన్ కావాలి అనుకునే వాళ్ళు ఉంటారు చాలా మంది, దానికి ఐకానిక్ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు, డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు. ఇట్స్ ఓకే, నాకు అర్థమైంది. 34,200, 58,500 ఫర్ 12 మంత్స్ అండ్ 90,000 అంటే యాక్చువల్గా 1 lakh. ఇది నా కోడ్ యూస్ చేస్తే 10% ఆఫ్, 10,000 తగ్గిపోయి 90,000కి వస్తుంది. ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ ని కూడా దీంట్లో యూస్ చేసుకోవచ్చు.
ఐకానిక్ సబ్స్క్రిప్షన్ ఏంటి? ఓకే అమ్మనా. ఐకానిక్ సబ్స్క్రిప్షన్ ఏంటి అంటే దాంట్లో పర్సనల్ కోచ్ ఉంటారు. దాన్ని IIT-JEE వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తారు వాళ్ళు. అండ్ ఒక స్టడీ ప్లానింగ్ అంటూ ఇస్తారు. అండ్ ఆల్సో ఎక్స్పర్ట్స్ నీకు ఏం చేస్తారంటే గైడ్ లైన్స్ కూడా ఇస్తారు. అండ్ ఆల్సో టెస్ట్ అనాలిసిస్. సో టెస్ట్ అనాలిసిస్ ఏంటంటే మీరు రాసే ప్రతి ఎగ్జామ్ ని అనలైజ్ చేస్తూ మీరు ఏ పార్ట్ లో వీక్ ఉన్నారు ఏంటి అనేది మీరు వాళ్ళంతా చూసుకుంటూ ఉంటారనమాట. సో చూసే వాళ్ళు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక ఒక బ్యాచ్ నిన్న స్టార్ట్ అయింది నాన్న. వీళ్ళు ఒక టీం ఏం చేశారంటే 2 బ్యాచెస్ ని స్టార్ట్ చేశారు. ఒకటేమో క్లాస్ 12, ఒకటేమో క్లాస్ 11. క్లాస్ 12 ఏమో ఎడ్జ్, క్లాస్ 11 ఏమో ఎక్సలెన్స్ అనమాట. వీళ్ళిద్దరు ఒక 2 బ్యాచెస్ ని స్టార్ట్ చేశారు. మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే అందులో ప్లస్ లో చూడొచ్చు. అండ్ మంజిల్ బ్యాచ్ అండ్ ర్యాంక్ బూస్టర్ బ్యాచ్ అని చెప్పి 2 ఉన్నాయి. అది కూడా మీరు ఇప్పుడే ఎన్రోల్ చేసుకోవచ్చు, అంటే ప్లస్ కోర్స్ లో. ఈ మంజిల్ బ్యాచ్ ఏంటంటే 2022 టార్గెట్ అనమాట. అంటే ఈ నెక్స్ట్ ఇయర్ కాకుండా ఆ నెక్స్ట్ ఇయర్. ర్యాంక్ బూస్టర్ ఏంటంటే 2021 టార్గెట్ అనమాట. సో ఈ 2 బ్యాచెస్ లో మీరు దేంట్లో ఫాలో అవుతారో అది చూసుకొని దాని ప్రకారం మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు ప్లస్ కోర్స్ లో. ఓకే, సో ఇంకా ద మోస్ట్ ఇంపార్టెంట్ గేమిఫైడ్ బ్యాటిల్, కాంపిటేటివ్ బ్యాటిల్. నేను అందరికీ చెప్తూ ఉంటాను, చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఏంటి అంటే కాంబాట్, అందరూ కలిసి ఒకేసారి వార్ లో దిగినట్టు. ఇది కంప్లీట్ లైవ్, ఆల్ ఇండియా మొత్తం చాలా మంది స్టూడెంట్స్ ఒకేసారి రాస్తారు. మంచి క్వశ్చన్స్, టఫ్ క్వశ్చన్స్, మిమ్మల్ని ఛాలెంజింగ్ చేసే క్వశ్చన్స్ ఉంటాయి. అవి మీరు లైవ్ గా ఎగ్జామ్ రాస్తే మీలో ఉన్న ఆబ్జెక్టివ్ సాల్వింగ్ టెక్నిక్ ఏదైతే ఉందో అది బాగా డెవలప్ అవుతూ ఉంటుంది. అది 3rd జనవరిలో నెక్స్ట్ కాంబాట్. ఎవ్రీ 15 days ఒకసారి జరుగుతుంది. సో దాన్ని ఇప్పుడే మీరు ఎన్రోల్ చేసుకోండి యూజింగ్ ద కోడ్ సయ్యద్ S10. నా కోడ్ యూజ్ చేసి ఎన్రోల్ చేస్తే, అలా కాకుండా మీరు యాప్ డౌన్లోడ్ చేసి డైరెక్ట్ గా ఎన్రోల్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ ఉంది. డైరెక్ట్ గా ఎన్రోల్ చేస్తే మీకు క్రెడిట్స్ తగ్గిపోతాయి. నా సయ్యద్ S10 యూజ్ చేస్తే మీకు క్రెడిట్స్ తగ్గాల్సిన అవసరం ఉండదు, ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఇంట్రడక్షన్. ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనే చాప్టర్ స్టార్ట్ చేద్దాం. వెరీ 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 ఇంపార్టెంట్ ఇది. ప్రతి ఒక్కటి క్లియర్ గా చదువుదాం, క్లియర్ గా చూద్దాం. అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ లో ఇది ఫస్ట్ క్లాస్ కాబట్టి జాగ్రత్తగా వినండి. ముందు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే ఏంటంటే ఎలక్ట్రిసిటీని, మ్యాగ్నెటిజం ని రిలేట్ చేస్తున్నాం. ఇక్కడ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఏంటి అది ఎలా జరుగుతుందో తెలుసుకునే ముందు ఒక టర్మ్ తెలుసుకోవాలి మీరు. అదేంటంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. అసలు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏంటంటే వెరీ సింపుల్ గా ద నెంబర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్, ద నెంబర్ ఆఫ్ magnetic lines of force passing normal through a given area. Passing normal through a given area. నా సార్ ఇంగ్లీష్ కూడా చెప్తారా సార్ మీరు బ్యాచ్ సార్? నేను ఇంగ్లీష్ కూడా చెప్తాను, కానీ ఇప్పుడు యూట్యూబ్ లో మాత్రం తెలుగులోనే చెప్తాను. స్పెషల్ క్లాసెస్ లో కొన్ని ఇంగ్లీష్ లో ఉన్నాయి, కొన్ని తెలుగులో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు కన్సిడర్ అ స్మాల్ సర్ఫేస్ ఏరియా ఏ. ఇప్పుడు ఈ లైన్స్ ఉన్నాయి చూడ, ఇది మ్యాగ్నెటిక్ లైన్స్. మ్యాగ్నెటిక్ లైన్స్, ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి ఇప్పుడు ఇదేంటి తెలుసా? ఎన్ బార్ అంటే నార్మల్ టు ద ఏరియా. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఒక డైరెక్షన్ లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెయ్యి అనుకోరా, ఈ చెయ్యికి నార్మల్ ఇలా ఉంటుందిరా. ఈ చెయ్యికి నార్మల్ ఇలా ఉంటుంది. సో ఈ ప్లేన్ కాబట్టి ప్లేన్ కి నార్మల్. సో ఈ ప్లేన్ కి నార్మల్ వెక్టర్ ఇది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇది. నేనేమన్నాను? నెంబర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ పాసింగ్ నార్మల్. ఇప్పుడు బి అనేది ఇలా వెళ్తుంది, నార్మల్ డైరెక్షన్ లో ఉందా అంటే లేదు. అందుకే మనం ఏం చేద్దాం అంటే బిని 2 కాంపోనెంట్స్ చేద్దాం. ఒకటేమో బి కాస్ థీటా, అంటే బి కాస్ థీటా అనే ఒక ఫీల్డ్ ఉందనుకో, ఇంకోటేమో బి సైన్ థీటా. సో బి కాస్ థీటా అనే ఫీల్డ్ ఏమైంది అంటే ఈ ఏరియాకి పర్పెండిక్యులర్ గా ఉంది. మరి బి సైన్ థీటా అనే ఫీల్డ్ ఎలా ఉందంటే ఇన్ ద ప్లేన్ ఉంది.
నేనేమన్నాను, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఎలా డిఫైన్ చేయాలి అంటే నెంబర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ పాసింగ్ నార్మల్ త్రూ గివెన్ ఏరియా. నువ్వు ఇచ్చిన ఏరియాకి నార్మల్ గా వెళ్ళే లైన్స్ ని మాత్రమే కన్సిడర్ చేయాలి, ప్లేన్ లో వెళ్ళే లైన్స్ ని కన్సిడర్ చెయ్యకూడదు. ఇప్పుడు ఈ బి సైన్ థీటా అనేది ఎలా ఉందంటే ఇన్ ద ప్లేన్ ఉంది, ఇన్ ద ప్లేన్ ఉంది. బట్ దిస్ ఈస్ బి కాస్ థీటా ఈజ్ నథింగ్ బట్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్. సో పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ లో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నే తీసుకోవాలి, తీసుకొని దీన్ని ఈ ఏరియాని మల్టిప్లై చేయాలి. సో సార్ వై కరెంట్ రిప్రజెంటెడ్ విత్ లెటర్ ఐ. స్వామి వెదురుపాక, why is current represented with I? That's a good question. అవును, ఎందుకు? నిజం, కరెంట్ సి కదా. మంచి క్వశ్చన్ అడిగి, ఇప్పుడు దాకా నాకు అసలు మైండ్ లోనే రాలేదు. ఫోర్స్ అంటే ఎఫ్, అవును. ఏరియా అంటే ఏ, ఇదంతా బాగానే ఉంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మరి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి ఎందుకు? థ్యాంక్ యూ నవీన్ సార్. యమున, అది కాదు సార్, మీరు ఎంతకు ముందు చెప్పిన 2022 బ్యాచ్ సర్స్ యాప్లో ఇంగ్లీష్లో చెప్తారా సార్? ఎక్కువగా హిందీలో కుట్టారు కదా సార్. ఆహా, అలా అడుగుతున్నావా? ఓకే ఓకే, అది హిందీలోనే ఉంటుంది, బ్యాచ్ హిందీలోనే ఉంటుంది. ఓకే నవీన్ అన్న, చూడన్న, నేను మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏంటో చెప్తా చూడన్న. ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. ఇక్కడ ఒక ఏరియా తీసుకున్నా అన్న. ఈ చిన్న ఏరియాలో ఇట్లా మ్యాగ్నెటిక్ లైన్స్ వస్తున్నాయి, ఓకే. మ్యాగ్నెటిక్ లైన్స్ ఇవన్నీ ఏంటంటే మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ఏరియా, ఈ చిన్న ఏరియాలో ఒక చిన్న పార్ట్ తీసుకున్నా. దీని నార్మల్ అంటే ఇలా ఉంటుందన్న. నార్మల్ అంటే ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ప్లేన్ ఇది చెయ్యి అనుకో, చెయ్యికి నార్మల్ అంటే లంబం, పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరికి మధ్య యాంగిల్ తీటా అన్న, తీటా. అయితే ఈ బి అయితే ఏదైతే ఉందో ఈ తీటా డైరెక్షన్ ఈ నార్మల్ డైరెక్షన్ లో ఉండాలి. అది లేదు, అందుకే మనం ఏం చేస్తామంటే దీన్ని రెండు కాంపోనెంట్స్ చేస్తాం. ఒకటేమో బి కాస్ తీటా అవుతుంది, ఇంకోటేమో ప్లేన్ లోపల ఉంటుంది, అది బి సైన్ తీటా. ప్లేన్ లోపల ఉండే లైన్ ప్లేన్ ని కట్ చేయదు, మనకు ప్లేన్ ని కట్ చేసే లైన్స్ కావాలి. సో ప్లేన్ ని కట్ చేసే లైన్ ఎవరంటే బి కాస్ తీటా. ఇక్కడ చిన్న ఏరియాని డిఏ అనుకున్నాం కాబట్టి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏమవుతుందంటే బి కాస్ తీటా ఇంటూ డిఏ, సింపుల్. ఇది చిన్న మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కాబట్టి డి5. దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ డి5 5 అవుతుంది, ఇజ్ ఈక్వల్ టు బి కాస్ తీటా ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఏ ఏ అవుతుంది. సో ఇట్ బికమ్స్ బిఏ కాస్ తీటా. బిఏ కాస్ తీటాని మ్యాథమెటికల్ గా బి బార్ డాట్ ఏ బార్ అని రాసుకోవచ్చు. సో ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్ నథింగ్ బట్ బి బార్ డాట్ ఏ బార్. ఇక్కడ ఏ బార్ అనేది ఏంటి అంటే ఏరియా వెక్టర్, and the direction of area vector is Jayavardhan is saying, sir, magnetic field or flux is donated by B because it is founded by Biot-Savart's law. Okay, thank you. Area vector is the direction of area vector is normal to the plane. Thank you, Jayavardhan. How about current? And do like the video like చేయని వాళ్ళు ఇప్పటివరకు ఉంటే వీడియోని లైక్ చేయండి. సో ఇక్కడ అదే యాక్చువల్లీ ఇక్కడ జరిగింది అదే. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇస్ నథింగ్ బట్ బి కాస్ థీటా ఇంటూ ఏ విచ్ ఇస్ బిఏ కాస్ థీటా. మరి కరెంట్ ఐ ఎందుకు నాకు తెలీదు, ఇప్పుడే చెప్తా, చూసి చెప్తా.
దాని ఆన్సర్ తెలిసిపోయింది. కరెంట్ ని ఐతో ఇండికేట్ చేస్తారంటే, ఇంతకు ముందు ఫ్రెంచ్ ఫిజిసిస్ట్ ఏం చేశాడంటే ఇంటెన్సియో ది కరెంటో, వాళ్ళ లాంగ్వేజ్ వేరుంటుంది కదా, ఇంటెన్సియో ది కరెంటో అని ఇంటెన్సిటీ కరెంట్ ఇంటెన్సిటీ అన్నాడంట. ఇంటెన్సిటీ ఐతో వచ్చింది కాబట్టి ఐ వచ్చిందంట. వెరీ సింపుల్. అది ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. అంటే అది అడగకూడదని నేను అనట్లేదు, బట్ ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఎనీవే, సో దిస్ ఈజ్ అ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మీద ఇంకా క్లారిటీ వచ్చేటట్టు చూద్దాం. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫ్లక్స్ ఈజ్ వెబర్. 1 వెబర్ అంటే 1 టెస్లా మీటర్ స్క్వేర్. సిజిఎస్ యూనిట్ ఇస్ నథింగ్ బట్ మ్యాక్స్వెల్ అండ్ 1 వెబర్ ఈస్ 10⁸ మ్యాక్స్వెల్. హాయ్ సాయి దీపు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ రెక్టాంగులర్ లూప్ ఆఫ్ ఏరియా, దాని ఏరియా అంట, రెక్టాంగులర్ లూప్ ఆఫ్ ఏరియా, ఏరియా is 0.06 meter square, is placed in magnetic field of 0.3 Tesla with its plane. ఇలా ఒక రెక్టాంగులర్ లూప్ ఉందన్న, with its plane normal to the field, ఫీల్డ్ కి పర్పెండిక్యులర్ గా ఉందంట. ఈ ప్లేన్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి పర్పెండిక్యులర్ గా ఉంది. సో అలా ఉన్నప్పుడు ఇది బి అన్నమాట. అండ్ ఏరియా వెక్టర్ కూడా నార్మల్, రెండు సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి. ఈ కేసులో థీటా ఇస్ ఈక్వల్ టు 0 degrees. దెన్ ద ఫ్లక్స్ ఈజ్ బి ఇంటూ ఏ ఇంటూ కాస్ 0 degrees. సో కాస్ 0 1 కాబట్టి సింప్లీ బిఏ అవుతుంది. అండ్ 0.3 టెస్లా కాబట్టి ఫ్లక్స్ ఏమవుతుందంటే నాన్న 0.3 ఇంటూ 0.06, 6 3s 18, 1 2 3, 0.018 Weber. So this is the flux in first case. Normal to the field ఉన్నప్పుడు ఇది inclined 30 degrees to the field. సో ఈసారి theta is equal to, నెక్స్ట్ కేసులో theta ఎంత అంటే theta is equal to 30 degrees ఉంది. మనుకొండ హర్షవర్ధన్ రెడ్డి సార్, బెస్ట్ బుక్స్ ఫర్ ఐఐటి జేడబ్ల్యూ ఫిజిక్స్. బెస్ట్ బుక్స్ యాక్చువల్గా చాలా ఉన్నాయి, బట్ ఐ థింక్ రాహుల్ సర్దానా ఈజ్ అ గుడ్ బుక్. ఎస్సి వర్మ, టీసీ పాండే కూడా ఓకే, బట్ ప్రాబ్లమ్స్ చేయడానికి రాహుల్ సర్దానా బాగుంటుంది. ఐ థింక్ సింగేజ్ కన్నా కూడా అదే బెటర్ అని నా ఉద్దేశం. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళు ఉంటుంది కాబట్టి నా ఒపీనియన్ అది. సో దిస్ ఇస్ 5 2 ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవాలంటే బి ఇంటూ బిఏ incline 30 degrees to the field. Okay, normal to the field, incline 30 degrees to the field. Plane అనేది field కి 30 degrees లో ఉంది. The plane is in the magnetic field with its plane నెక్స్ట్ కేసు ఒకసారి చూద్దాం. నెక్స్ట్ కేసులో థీటా యాక్చువల్లీ 30 కాదు 60. ఎలాగో నేను చెప్తాను చూడండి. ప్లేన్ 30 డిగ్రీ, ప్లేన్ పర్పెండిక్యులర్ కాదు కదా, ఇది ఒక ప్లేన్ తీసుకున్నా. ఓకే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంది. ప్లేన్ ఎంత యాంగిల్ చేస్తుందంట 30 degrees. మరి ప్లేన్ 30 degrees చేస్తే నార్మల్ ఎంత యాంగిల్ చేస్తుందన్న 60 degrees చేస్తుంది. మనకి యాంగిల్ విత్ నార్మల్ ఇంపార్టెంట్ కదా, యాంగిల్ విత్ నార్మల్ ఈజ్ ఇంపార్టెంట్. సో యాంగిల్ విత్ నార్మల్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏమవుతుందంటే సెకండ్ కేసులో బి అంటే ఇక బిఏ అంటే ఎలాగో 0.018 ఇంటూ కాస్ 60 ఈజ్ 1/2. సో దిస్ ఈజ్ 0.009 వెబర్. దట్స్ ది ఆన్సర్. ఫైనల్ గా ప్యారలల్ గా ఫీల్డ్ లో ఉంటే ఇన్ థర్డ్ కేస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఎందుకంటే బి ఫీల్డ్ రెండు సేమ్ యాంగిల్ లో ఉన్నాయి కాబట్టి. సో దట్ మీన్స్ ద ఫ్లక్స్ ఈజ్ బిఏ కాస్ 90 degrees. సో కాస్ 90 0 కాబట్టి ఫ్లక్స్ కూడా 0 అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ బేసికల్ గా ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు. ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా ఒక ఎక్స్ యాక్సిస్ ఉంది, ఇలా ఒక వై యాక్సిస్ ఉంది, ఇలా ఒక జెడ్ యాక్సిస్ ఉంది. ఒక ఇలా ఉందనుకున్నాను ఏరియా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి ఈజ్ ఈక్వల్ టు B0 ఇంటూ ఐ క్యాప్ అనుకో. ఇది ఒక లెంత్ ఎల్ అనుకో, ఈ యాంగిల్ థీటా అనుకో. అప్పుడు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? నేను ఒక మంచి ఐడియా చెప్తాను చూడండి. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే B⁻.A⁻. మరి ఈ ఏరియా అనేది అసలు ఎక్కడ ఉంది మీకు తెలుస్తుందా? అది
ఒక మంచి క్వశ్చన్ అడిగాడు, చాలా పెద్దగా ఉంది. సార్, ఫ్లక్స్ ప్రొడ్యూస్ బిట్వీన్ టూ అట్రాక్షన్ పోల్స్ రిపల్స్ ఫోర్స్ మధ్య కూడా ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుందా? అయితే కనుక దానిని కండక్టర్ ద్వారా ఈఎంఎఫ్ కింద కన్వర్ట్ చేయొచ్చా సార్? ప్లీజ్ చెప్పండి సార్. ఫ్లక్స్ ప్రొడ్యూస్ బిట్వీన్ టూ అట్రాక్షన్ పోల్స్ రిపల్స్ ఫోర్స్ మధ్య కూడా ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుందా? అయితే కనుక దానిని కండక్టర్ ద్వారా ఈఎంఎఫ్ కింద కన్వర్ట్ చేయొచ్చా చెప్పండి. ఏంటో అది క్వశ్చన్. సరే, నీ క్వశ్చన్ తను ఏమడుగుతున్నాడంటే, ఇది ఒక పోల్, నార్త్ పోల్, సౌత్ పోల్. ఇక్కడ ఒక సౌత్ పోల్ ఉంది. సో ఇలా ఉంటుంది లైన్, ఇవి రిపెల్ అవుతాయి. ఇక్కడ ఒక ఫీల్డ్ పెట్టి ఆ ఇండక్షన్ వల్ల కండక్టర్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ చేయొచ్చు అని చెప్తున్నాడు. చేయొచ్చు, ఆ మ్యాగ్నెట్ ని మూవ్ చేస్తే. కాకపోతే ఐ థింక్ ఇక్కడ ఫీల్డ్ 0 అవుతుంది అనుకుంటా. ఇక్కడ బి 0 అవుతుంది. 0 అయినప్పుడు అటు ఇటు మూవ్ చేస్తే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నువ్వు ఎలా క్రియేట్ చేసుకున్నా కూడా నీకు ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. కాకపోతే ఆ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ కాన్స్టెంట్ గా ఉండాలంటే కంపల్సరీ మూవ్ అవుతూనే ఉండాలి. అలా జస్ట్ మోషన్ లో వదిలేస్తే ఈఎంఎఫ్ ఇండ్యూస్ కాదు. ఒక పాయింట్, ఇప్పుడు 2 మ్యాగ్నెట్స్ ఉన్నాయి, అట్రాక్ట్ అవుతున్నాయి లేదా రిపెల్ అవుతున్నాయి, వదిలే ఏదో ఒకటి, మధ్యలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0 ఉంది. నువ్వు ఇటు కానీ అటు కానీ తీసుకెళ్తే, కంటిన్యూస్ గా నువ్వు తీసుకెళ్తూ ఉంటేనే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. అలా పెట్టేస్తే ఈఎంఎఫ్ ఇండ్యూస్ కాదు. ఈఎంఎఫ్ ఇండ్యూస్ కావాలంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అవుతూ ఉండాలి. అదే నేను ముందు చెప్తాను. సో ఫారడేస్ లాస్ లో చెప్తాను. ముందు ఇది కంప్లీట్ చేద్దాం. సో ఇది ఎల్ అన్న. సో అప్పుడు ఈ లెంత్ ఎంత అవుతుందంటే ఎల్ కాస్ థీటా ఇంటూ ఐ. ఇదేమవుతుందంటే ఎల్ కాస్ థీటా ఇంటూ కే అవుతుంది. సో ఇది ఒక వెక్టర్, ఇది వచ్చేసి ఎల్ ఇంటూ జే. సో ఏరియా వెక్టర్ ఏమవుతుందంటే ఎల్ కాస్ థీటా ఇంటూ ఐ క్యాప్ ప్లస్ ఎల్ సైన్ థీటా ఇంటూ కే క్యాప్ క్రాస్ ఎల్ ఇంటూ జే క్యాప్. సో దెన్ ఏరియా వెక్టర్ కెన్ బి రిటర్న్ యాజ్ ఐ క్రాస్ జే అంటే కే కాబట్టి ఎల్ స్క్వేర్ కాస్ థీటా ఇంటూ కే క్యాప్. జే క్రాస్ కే అంటే ఐ, కే క్రాస్ జే అంటే మైనస్ ఐ. సో ఇట్ వుడ్ బికమ్ మైనస్ ఎల్ స్క్వేర్ సైన్ థీటా ఇంటూ ఐ క్యాప్. ఇది ఉంది. సో నీకు కావాల్సింది ఏంటి? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్ నథింగ్ బట్ బి బార్ డాట్ ఏ బార్ కాబట్టి, సో బి బార్ డాట్ ఏ బార్ చేసినట్లయితే ఇది ఎలాగో ఈ కాంపోనెంట్ పనికిరాదు, ఈ ఒక్క కాంపోనెంటే వస్తుంది. మైనస్ ఎల్ స్క్వేర్ బి నాట్ ఇంటూ సైన్ థీటా, ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇలా కూడా కనుక్కోవచ్చు అన్న. ఇది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కెన్ బి పాజిటివ్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కెన్ బి నెగటివ్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కెన్ బి 0. ఎలాగంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ phi is equal to b bar dot a bar. That means BA cos theta. సింపుల్ గా మనం ఏం రాసుకోవచ్చు అంటే, ఇఫ్ ద వాల్యూ ఆఫ్ థీటా ఈజ్ ఇఫ్ ద వాల్యూ ఆఫ్ థీటా లైస్ బిట్వీన్, అంటే ఫస్ట్ క్వాడ్రంట్ లో ఒకవేళ థీటా అనేది ఎలా ఉందంట, ఇప్పుడు థీటా ఎలా ఉండాలి? థీటా అనేది లెస్ దాన్ 90 degrees ఉంటే, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 degrees ఉంటే ఫ్లక్స్ ఈజ్ పాజిటివ్, గ్రేటర్ దాన్ 0. And if theta is equal to 90 degrees, then the flux value is 0. ఇది కూడా మీకు తెలిసిందే. Hi Satish. And if theta is less than or equal to 180 degrees and greater than 90 degrees, then the value of flux is negative. So ఇలా flux positive or negative తెలుసుకోవచ్చు. అసలు జనరల్ గా నార్మల్స్ ఎలా డ్రా చేస్తారో ఒకసారి చూద్దాం. నార్మల్ టు ఏరియా. ఇక్కడ ఒక క్యూబ్ ఉంది అనుకోరా. క్యూబ్ అనేది ఎప్పుడు క్లోజ్డ్ ఫిగర్ కాబట్టి
ద నార్మల్స్ ఇలా ఉంటాయి. అవుట్వర్డ్ నార్మల్ జనరల్ గా కన్సిడర్ చేస్తాం మనం. నార్మల్స్ ఇస్ టేకెన్ యాజ్ అవుట్వర్డ్ ఓన్లీ. ఓకే, నౌ ఫ్లక్స్ డ్యూ టు వేరియబుల్ బి. వేరియబుల్ బి వల్ల ఫ్లక్స్ ఎలా కావాలంటే వెరీ సింపుల్ అన్న, d5 ఈజ్ ఈక్వల్ టు బి బార్ డాట్ డిఏ బార్. చిన్న ఫ్లక్స్ కనుక్కుంటాం ముందు, దాన్ని ఇంటిగ్రేట్ చేస్తాం. సో ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఏ బార్. సో దిస్ ఈస్ ద ఫ్లక్స్ డ్యూ టు వేరియబుల్ బి. సో నేను డిపిపిలో దీని మీద మంచి ఎగ్జాంపుల్ చేస్తాను, మీకు బాగా అర్థమవుతుంది. సో ఫ్లక్స్ ఇలా కనుక్కోవచ్చు. దిస్ ఈస్ అబౌట్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. Magnetic flux. Hi Harsha. Like the video and share the video. Very, very important experiment, Faraday's experiment. ఒకసారి చూద్దాం. This is a coil and this is a galvanometer. చూడాలి. Magnetic lines are like this. These are the magnetic lines of force. Whenever you bring this coil towards the coil, bring this magnet towards the coil, ఈ galvanometer ఏమైందంటే it shows deflection. It shows deflection. When you move away also, away from north, లేదా మీరు ఇలా తీసుకొచ్చారనుకోండి, ఇలా సౌత్, ఇది ఎక్స్పెరిమెంట్, ఫారడేస్ ఎక్స్పెరిమెంట్ ని జాగ్రత్తగా ఒకసారి గమనిద్దాం. వెన్ మ్యాగ్నెట్ ఈస్ మూవ్డ్, momentary deflection is observed. Momentary deflection is observed. Momentary deflection అంటే మీనింగ్ ఏంటి అంటే కంటిన్యూస్ డిఫ్లెక్షన్ అనేది రాదనమాట. ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ కాయిల్, ఈ మ్యాగ్నెట్ అనేది కాయిల్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు అమ్మ డిఫ్లెక్షన్ వచ్చింది రే, డిఫ్లెక్షన్ వచ్చిందని చెప్పి లోపల పెట్టామనుకో కాయిల్, డిఫ్లెక్షన్ రాదు. మళ్ళీ బయటికి తీసుకొస్తే ఈ డైరెక్షన్స్ మారిపోతాయి. చూడండి, ఇక్కడ పైకి ఉంది, ఇక్కడ కింద ఉంది, ఇక్కడ పైన ఉంది, ఇక్కడ కింద ఉంది. అంటే పోల్స్ మార్చినప్పుడు డిఫ్లెక్షన్ కూడా మారిపోద్ది. Hi Ajay, when poles are reversed, కార్తిక్ కుమార్ నోట్స్ ఈజ్ నాట్ అప్లోడింగ్ అంటే అన్ని ఒకేసారి అప్లోడ్ చేద్దామని ఆగారు అనుకుంటా. నేనైతే నా తరపు నుంచి అయితే నేను చెప్పిన నోట్స్ ఇచ్చేసాను. అది ఇక టీమ్ అన్అకాడమీ టీం మీద డిపెండ్ అయి ఉంటుంది. నా సంబంధం లేదు. నేను చెప్పిన క్లాస్ అంతా నోట్స్ ఏదైతే ఉందో వాళ్ళకి మెసేజ్ చేసేసాను. వెన్ పోల్స్ ఆర్ రివర్స్డ్, polarity is also reversed. When poles are reversed, polarity is also reversed. అసలు ఇక్కడ ఏం జరిగింది ఫారడేస్ ఎక్స్పెరిమెంట్ 1 లో కంక్లూజన్ ఏంటి, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ద కంక్లూజన్ the magnetic flux linked with the coil changes relative to the positions of the coil and the magnet due to the magnetic lines of force cutting at different angles at the same cross-sectional area of the coil. So when it is taken towards or taken away, the direction of the galvanometer deflection is changed. అసలు ఏం జరిగింది ఇక్కడ అంటే మ్యాగ్నెట్ ని ఈ కాయిల్ లోపలికి తీసుకొచ్చినప్పుడు ఈ కాయిల్ లో ఉన్న ఫ్లక్స్ చేంజ్ అయింది, అందుకే అక్కడ గాల్వనోమీటర్ డిఫ్లెక్ట్ అయింది. అంటే చేంజ్ ఇన్ ఫ్లక్స్ గివ్స్ యూ ద ఈఎంఎఫ్. ఆ ఈఎంఎఫ్ అనేది జనరేట్ కాలేదు, ఆ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అయింది.
ఇండ్యూస్ అయింది. ఇండక్షన్ కి జనరేషన్ కి డిఫరెన్స్ ఏంటంటే నువ్వు స్విచ్ చేసావు అనుకో ఫ్యాన్ తిరిగింది, కరెంట్ ప్రొడ్యూస్ అయింది, కరెంట్ ఇండ్యూస్ కాలే. సో కరెంట్ ఇండ్యూస్ కావాలి అంటే బికాస్ ఆఫ్ ద మోషన్ ఆఫ్ ద మ్యాగ్నెట్ ద ఈఎంఎఫ్ ఇస్ ఇండ్యూస్డ్, లోపల డెవలప్ అయింది ఇన్ ద కాయిల్. సో ఎలా కాయిల్ అంటే ఇక్కడ నార్త్ ఉంటే ఇక్కడ నార్త్ అంటే ఇలా ఉందన్నమాట ఇందులో magnetic field. Because of the magnetic field inside the coil, EMF is induced. This is the Faraday's first experiment. Faraday first చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటంటే మ్యాగ్నెట్ ని అటు ఇటు మూవ్ చేసినప్పుడు కాయిల్ లోపల ఉన్న ఫ్లక్స్ అనేది చేంజ్ అవ్వడం వల్ల ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది. తను ఏమంటాడంటే ఇక్కడ కంక్లూజన్ ఏంటంటే చేంజ్ ఇన్ ఫ్లక్స్ గివ్స్ ఈఎంఎఫ్ ఆర్ ఇండ్యూసెస్ ఈఎంఎఫ్. ఇంకా నెక్స్ట్ తను ఏం చేశాడంటే మ్యాగ్నెట్ ఫాస్ట్ గా మూవ్ చేశాడు. మ్యాగ్నెట్ ఫాస్ట్ గా మూవ్ చేసినప్పుడు ఏమైంది, ఈఎంఎఫ్ ఎక్కువగా ఇండ్యూస్ అయింది. అంటే దీనివల్ల ఇంకేం అర్థమైందంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద చేంజ్ ఇన్ ఫ్లక్స్ బట్ ఆల్సో ద ఫాస్టర్ యూ చేంజ్ ద మోర్ ఈఎంఎఫ్ ఇస్ ఇండ్యూస్డ్. ద ఫాస్టర్ యూ చేంజ్ more EMF is induced. More EMF is induced. ఎంత ఫాస్ట్ గా మ్యాగ్నెట్ ని మూవ్ చేస్తే అంత ఫాస్ట్ గా ఫ్లక్స్ చేంజ్ అయింది. సో అంత ఎక్కువగా ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది. అంటే ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ దట్ యూ హ్యావ్ టు మూవ్ ద మ్యాగ్నెట్ బట్ ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ హౌ ఫాస్ట్ యూ మూవ్ ద మ్యాగ్నెట్ రిలేటివ్ టు ద కాయిల్. అయితే నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ ఏం చేశాడంటే ముందు కాయిల్ ని రెస్ట్ లో పెట్టి మ్యాగ్నెట్ ని మూవ్ చేశాడు, తర్వాత మ్యాగ్నెట్ ని రెస్ట్ లో పెట్టి కాయిల్ ని మూవ్ చేసిన రిజల్ట్ అలాగే వచ్చిందనమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ వాట్ ఈస్ మూవింగ్, ద రిలేటివ్ మోషన్ ఆఫ్ ద కాయిల్ అండ్ ద మ్యాగ్నెట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఈఎంఎఫ్ ఇండక్షన్. అంటే ఈఎంఎఫ్ ఇండ్యూస్ కావాలంటే ఒక కాయిల్ ని రెస్ట్ లో పెట్టి మ్యాగ్నెట్ మూవ్ చేయాల్సిన అవసరం లేదు. మ్యాగ్నెట్ ని రెస్ట్ లో పెట్టి కాయిల్ ని మూవ్ చేసినా కూడా ఈ కాయిల్ లో మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ చేంజ్ అయ్యాయి కాబట్టి ఫ్లక్స్ చేంజ్ అయింది కాబట్టి ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది. సరే అని చెప్పి తను ఏం చేశాడంటే ఇంకో ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఇంకో ఎక్స్పెరిమెంట్ ఏం చేశాడంటే దిస్ ఈజ్ ప్రైమరీ కాయిల్. ఇది ప్రైమరీ కాయిల్. సో ఒక ప్రైమరీ కాయిల్ ని తీసుకొని దిస్ ఈజ్ నథింగ్ బట్ సాలినాయిడ్ కదా. సో వెన్ స్విచ్ ఈస్ ఆన్, వెన్ ద ప్రైమరీ సర్క్యూట్ ఈస్ క్లోజ్డ్, the current grows from 0 to maximum value. Because of that there is a magnetic field in this coil. ఈ కరెంట్ లో ఇందులో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, ఇక్కడ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. సో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ చేంజింగ్ కరెంట్ ఇండ్యూసెస్ ద చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అరౌండ్ ద ప్రైమరీ కాయిల్. సో అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇస్ ఇండ్యూస్డ్ ఇన్ బోత్ ఆఫ్ దెమ్. అంటే ఫస్ట్ లో కూడా ఇండ్యూస్ అవుతుంది, సెకండ్ లో కూడా ఇండ్యూస్ అవుతుంది. కాకపోతే పి అంటే ప్రైమరీ, ఎస్ ఫర్ సెకండరీ. సో ఇక్కడ ఈ సెకండరీ కాయిల్ లో కూడా ఈఎంఎఫ్ అంటే నువ్వు మ్యాగ్నెట్ ని మూవ్ చేసిన మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ చేసిన రెండు ఒకటే. అది దీని కంక్లూజన్. సో అంటే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఫైనల్ గా మీకు అర్థమైందన్న, ఒకవేళ మీకు అర్థం కాకపోతే మీరు అడగొచ్చు, నేను మళ్ళీ చెప్తాను, చాలా ఈజీ. ద చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్ లింక్డ్ అక్రాస్ ద సెకండరీ కాయిల్ అండ్ ఈఎంఎఫ్ ఇండ్యూసెస్. ఈఎంఎఫ్ వచ్చిందంటే కరెంట్ ఇండ్యూస్ అయింది. And induced EMF and hence deflection galvanometer last only as long as the current in the primary coil and hence the magnetic flux coil to change. అంటే ఏంటంటే the changing magnetic flux అంటే magnetic flux చేంజ్ అవుతూ ఉండడం వల్ల ఎందులో ఫస్ట్ కాయిల్ లో చేంజ్ అయింది అంటే సెకండ్ కాయిల్ లో కూడా చేంజ్ అవుద్ది. దాని వల్ల ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది. ఎప్పటి వరకు అయితే as long as the current in the primary coil changes hence the magnetic flux in the secondary coil change, అప్పటి వరకు ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతూనే ఉంటుంది. అంటే ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు చేంజ్ ఇన్ ఫ్లక్స్. ఈఎంఎఫ్ ఇండ్యూస్ ఇస్ ఆల్సో ప్రపోర్షనల్ టు చేంజ్ ఇన్ ద టైం. అంటే ఎక్కువగా చేంజ్ చేయడం వల్ల తక్కువ ఫాస్ట్ గా చేంజ్ చేస్తే రేట్, ఇట్ ఈస్ ఆల్సో డిపెండింగ్ ఆన్ రేట్, ఇట్ ఈస్ ఆల్సో డిపెండింగ్ ఆన్ చేంజ్. అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కాబట్టి ఈఎంఎఫ్ ఇస్ ప్రపోర్షనల్ టు డెల్టా ఫై బై డెల్టా టీ. That is what is called Faraday's law. Faraday's law is very, very important. What is Faraday's law saying you? The Faraday's laws of electromagnetic induction are telling that whenever there is a change in first law, whenever there is change in flux linked with a coil or the circuit, an EMF is and current is induced in the circuit. However,
it lasts only so long as the magnetic flux is changing. Ante as long as there is change in magnetic flux linked with a coil, EMF is induced. ఎప్పటి వరకు అయితే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అవుతూ ఉంటుందో అప్పటి వరకు ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతూనే ఉంటుంది. అర్థమైందా? ఈ స్టెప్ అర్థమైంది కదా అందరికి? సో అర్థమైతే వీడియోని లైక్ చేయాలి మీరు. అండ్ సెకండ్ లా ఏంటంటే ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, ఇందాక నేను రాసింది అదే, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. అంటే మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఈజ్ ఈక్వల్ టు d∅ by dt. The magnitude of EMF induced is equal to d∅ by dt. ఇప్పుడు ఈ నెగటివ్స్ ఇక్కడ d∅ by dt అండ్ d∅ by dt దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఇలా కూడా వస్తుంది. అంటే మాడ్యులస్ ఆఫ్ E కెన్ ఆల్సో బి రిటన్ యాజ్ డెల్టా phi by delta t also. Change in flux. As long as there is change in flux linked with a coil, EMF is induced, and the induced EMF is directly proportional to the rate of change of magnetic flux. This is the key for electromagnetic induction. ఇక నువ్వు అది ఇండ్యూస్డ్ ఫ్లక్స్ అనేది ఎలా చేంజ్ చేస్తావు అనేది నీ ఇష్టం. ఇక ఫ్లక్స్ కెన్ బి చేంజ్డ్ ఇన్ మెనీ వేస్. సో ఫ్లక్స్ కెన్ బి చేంజ్డ్ in many ways. Flux can be changed in many ways. ఎలా అంటే ఫ్లక్స్ కెన్ బి చేంజ్ మెనీ వేస్. ఒక పాయింట్ చెప్తాను చూడండి. సో ఓకే, ఈ లాస్ట్ పాయింట్ చెప్పి నేను క్లాస్ ని కంక్లూడ్ చేస్తాను, ఎందుకంటే ఇంట్రడక్షన్ కదా. సో ఇంట్రడక్షన్ పైగా 9 to 10 అనే క్లాస్ చాలా మంది వినరు. సో అందుకే జస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. సో ద ఫ్లక్స్ phi is equal to BA cos theta. Number 1 depends on B, number 2 depends on A, number 3 depends on theta. నువ్వు B చేంజ్ చేసినా కూడా ఫ్లక్స్ చేంజ్ అవుద్ది, ఏరియా చేంజ్ చేసిన ఫ్లక్స్ చేంజ్ అవుద్ది, థీటా చేంజ్ చేసిన ఫ్లక్స్ చేంజ్ అవుద్ది, కంటిన్యూస్ గా ఇవన్నీ చేంజ్ చేసినా కూడా ఫ్లక్స్ చేంజ్ అవుద్ది. సో ఫ్లక్స్ కెన్ బి చేంజ్ ఇన్ మెనీ వేస్. చేంజింగ్ B, చేంజింగ్ A, చేంజింగ్ థీటా. సో అలా చేంజ్ చేసుకుంటూ EMF ని ఇండ్యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయిన తర్వాత దాంట్లో వచ్చే కరెంట్ డైరెక్షన్ అనేది లెన్సెస్ లో మీద డిపెండ్ అవుతుంది. ఆ లెన్సెస్ లా అనేది ఏంటనేది మాస్టర్ గేమర్, హాయ్ మాస్టర్ గేమర్, ద లెన్సెస్ లా అనేది ఏంటనేది మనం రేపటి క్లాస్ లో చూద్దాం. ఓకేనా? సో దిస్ ఈస్ టుడేస్ క్లాస్. ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఫ్లక్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్. And yeah, that's it for today. Only introduction of magnetic induction. Electromagnetic induction అంటే అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? హెన్రీ అండ్ ఫారడే చేసిన ఎక్స్పెరిమెంట్స్ నుంచి స్టార్ట్ అయింది. సో టెలిగ్రామ్ ఛానల్ ని మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే యాప్ ని డౌన్లోడ్ చేయండి. JW తెలుగు లైవ్ అని టెలిగ్రామ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ద బెస్ట్ ఎడ్యుకేటర్స్ ఇన్ ఇండియా ఆర్ టీచింగ్ యూ బికాస్ యూ నో ది ఆన్సర్. కిరణ్ సార్ ఇస్ దేర్, ఐఎమ్ దేర్. అండ్ ద బెనిఫిట్స్ ఆఫ్ టేకింగ్ ది అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ ఏంటంటే ఎవ్రీడే మీకు లైవ్ క్లాస్ జరిగింది అండ్ యూ కెన్ ఆల్సో ఇంటరాక్ట్ విత్ ది ఎడ్యుకేటర్. మీరు లైవ్ క్లాసెస్ లో ఎడ్యుకేటర్ తో కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు అండ్ మీరు డైరెక్ట్ గా మీ వాళ్ళని మీరు క్వశ్చన్స్ అడగవచ్చు, మీరు ఏంటి అనేది కనుక్కోవచ్చు. అండ్ ఎడ్యుకేటర్ ఏం చేస్తాడంటే లైవ్ పోల్స్ అండ్ లీడర్ బోర్డ్ అంటే ఏంటంటే తను క్లాస్ మధ్యలో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు, మీరు దానికి ఆప్షన్స్ ఇస్తే ABCD అని టిక్ చేస్తే ఆ లీడర్ బోర్డ్ అనేది వచ్చేస్తుంది మీకు. అండ్ టెస్ట్ సిరీస్ అండ్ అనాలిసిస్ అంటే మీరు రాసే వీకెండ్ క్విజ్ కానీ, మెగా క్విజ్ కానీ, మంత్లీ క్విజ్ కానీ, ఇవన్నీ ఎస్ వంశీ ఓవర్ అంటే 9 to 9 తర్వాత ఉండే క్లాస్ ని యాక్చువల్ గా 1 hour నేను తీసుకోను, 7 to 8 తీసుకుంటాను. కానీ ఎందుకంటే అప్పటికి లేట్ అయిపోద్ది కదా నన్ను. బట్ ఎనీవేస్ వంశీ, ఐ థింక్ యు ఆర్ న్యూ టు ద ఛానల్. హౌ డిడ్ యూ ఫైండ్ ద ఛానల్? ఎలా ఉంది? క్లాసెస్ బాగున్నాయా? సో టెస్ట్ సిరీస్ అండ్ అనాలిసిస్ అండ్ ఆల్సో లైవ్ డౌట్ క్లియరింగ్ సెషన్. సో ఎవ్రీ 3-4 క్లాసెస్ తర్వాత ఒక లైవ్ డౌట్ క్లియరింగ్ సెషన్ వస్తుంది. ఇక్కడ ఇమేజ్ వస్తుంది, ఆ ఇమేజ్ ని పిల్లలు దాన్ని బట్టి దానికి ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకే. అండ్ అన్అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకునే ముందు ప్లే స్టోర్ లోకి వెళ్ళి దాన్ని ఇన్స్టాల్ చేయండి. తర్వాత మీ గోల్ సెలెక్ట్ చేయండి, ప్లస్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఇలా పేమెంట్ జోన్ వస్తుంది.
థ్యాంక్ యూ వంశీ, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు 7 to 8 క్లాస్ విను. కొత్త చాప్టర్ గ్రావిటేషన్, కెప్లర్స్ లాస్. గ్రావిటేషన్ లో కెప్లర్స్ లాస్ అంటే ఏంటో చదువుదాం. అండ్ yes, use the code Syed S10 for 10% off. And these 50,400 for 2 years and 90,000 for Iconic for 2 years. And the benefits of Unacademy Iconic subscription are you will have a personal coach who will look after your workshop, study planner, guidelines, and also the test analysis. So do subscribe to the channel. Daily live లో ఉంటుందన్న. Every day you will have live 7 to 8 physics, 7 o'clock physics and 9 o'clock physics. 7 o'clock physics, 9 o'clock, 6 o'clock maths, 8 o'clock maths. ఓకే, సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. పీడిఎఫ్ వస్తుంది, ఒక 2-3 రోజులు పట్టింది, ఎందుకంటే ఒకేసారి అన్ని డౌన్లోడ్ చేస్తారు, అన్ని అప్లోడ్ చేస్తారు అనమాట. ఓకేనా? సో లెట్స్ క్రాక్ ఇట్ అండ్ యూజ్ ద కోడ్ Syed S10 for additional 10% off. Get 10% off on Syed S10. ఓకే, సో అన్అకాడమీ కాంబాట్ లో కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. సో దెన్ సీ యూ టుమారో at 7 PM. Until then, take care all of you. Bye.